నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్తే అండి. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ జియో నెంబర్ 16 తెలంగాణలో మరి కాంట్రాక్ట్ జాబ్స్ పర్మనెంట్ చేసినప్పుడు కూడా వారికి సరైనటువంటి సదుపాయాలు లేవనేటువంటిది వింటున్నాం. దాని గురించి మీకు ఉన్న అవగాహన. జియో 16 అండి. ఇది దేనికి ఇచ్చారు అని అంటే సెక్షన్ 10A ప్రకారం కాంట్రాక్ట్ జాబ్స్ చేసే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయటం కోసం తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వెళ్తూ జియో 16 ఇచ్చి వెళ్ళారు. అంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. ఇది ఎన్నికల సమయంలో చేశారు. యాక్చువల్గా కేసీఆర్ గారు ఉద్యమం జరిగే సమయంలోనే ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఒక ప్రామిస్ చేశారు. తెలంగాణలో అంటే సపరేట్ అయిన తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు అనేవాళ్ళు ఉండకూడదు, మొత్తం అంతా రెగ్యులరైజ్ మేము చేస్తాం వీళ్ళందరినీ అని ఆయన ప్రభుత్వంలో వచ్చి కొత్తలో, ప్రభుత్వంలో రాకమునిపే ఉద్యమ సమయంలోనే ఇచ్చాడు. ఓకే. తర్వాత ఎన్నికలప్పుడు 2014లో ఇచ్చారు, 2019లో మళ్ళీ 18లో జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇచ్చారు. అంటే చెప్పారు, చేయలేదు. ఈ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం. వీళ్ళు ఎక్కువగా ఎక్కడున్నారంటే, ఏ శాఖల్లో ఉన్నారంటేనండి, విద్యాశాఖలో ఉన్నారు. అంటే చిన్న చిన్న టీచర్లు హెల్ప్ చేసేవాళ్ళ. రెండవది వైద్యం, అంటే హాస్పిటల్స్లో కొన్ని సేవలు, కొన్ని రకాల సేవలు, 4th క్లాస్ 3rd క్లాస్ ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళకి శాలరీస్ అయి పెంచారు కానీ రెగ్యులరైజ్ చేయలేదు ఇంతకాలం. ఇప్పుడు వెళ్తూ ఆయన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే దానికి కూడా సెక్షన్ 10A కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎలా రెగ్యులరైజ్ చేయొచ్చు అనేది. వాళ్ళల్లోని పనిచేస్తున్న వాళ్ళల్లోని సర్వీస్ ఎంతో చూసి, విద్యార్హతలన్నీ చూసి, ఒక ఎగ్జామ్ ద్వారా, ఓకే, ఒక ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సంపాదించిన వాళ్ళని మళ్ళీ రాయొచ్చు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. అట్లా బయట వాళ్ళకు కూడా కొంత కోట ఇచ్చే విధంగా ఒక సదుపాయం ఉంది. అది కూడా బాగుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే వన్ హ్యాండ్ వాళ్ళ అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది, గంప కొత్తగా. దాని మీద సహజంగా వాళ్ళు ఓడిపోయారు కదా, దాని మీద కోర్టుకు వెళ్ళారు. అంటే నిరుద్యోగులు చాలా మంది ఉంటారు కదా, ఏదన్నా అవకాశాలు వస్తాయేమో, వీళ్ళందరూ కూడా ఊరకనే కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేసేస్తే మాకు ఎప్పుడు ఉద్యోగం రావాలి అని అనుకునే వాళ్ళు మరి కోర్టుకు వెళ్ళటంతో ఆ జియో నెంబర్ 16ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే పాత జీవో ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం చేయాలి, మళ్ళీ దానిలోకి వెళ్ళాలి. అది దాని వివరాలు ఇంకా పూర్తి తీర్పు రాలేదు కాబట్టి ఆ వివరాలు ఇంకా తెలియదు. అది పూర్తి తీర్పులో తెలుస్తుంది వీళ్ళకి ఏ విధంగా మళ్ళీ పాత జాబ్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ప్రవేశ పరీక్ష ద్వారా చేయాలా, వీళ్ళకి ఏ విధమైన అవకాశం కోర్టు కల్పించింది అనేది. పాత జాబ్ చేసుకునే అవకాశం కల్పించిందా? పాత జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్ కొంచెం కాంపెన్సేషన్ పెంచే అవకాశం, అంటే వాళ్ళు వచ్చే శాలరీస్ని కొద్దిగా పెంచే అవకాశం ఉంది. ఏది ఏమైనా కేసీఆర్ గారు అది మరి చివరిలో 111 జీవోని కూడా ఆయన ఎత్తివేయటం జరిగింది. అది ఉందా లేదా అనేది 111 జీవోలో అమల్లో ఉందా, అమల్లో లేదా అనేది క్లారిటీ లేదు. అది సహజంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దానికి ఎగనెస్ట్ గా ఉంది కాబట్టి అది సాధ్యపడదు. ఈయనేదో జీవో ఇచ్చేసాడు వెళ్ళేటప్పుడు, కొంతమంది 4 ఓట్లు పడతాయనే ఉద్దేశంతో చేసిన పనులు. ఏది ఏమైనా ప్రభుత్వాలు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్స్ కూడానండి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి తీసుకొని ఇవ్వకుండా నియంత్రిస్తుంది. అధికారులు ఎవరు కూడా రిటైర్ అవుతున్నాడు అనుకోండి, కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు, వాళ్ళ అన్ని స్క్రూటినీ చేస్తారు చివరిలో. కానీ పారామీటర్ ఉంది, పారామీటర్స్ జడ్జిలు జడ్జిమెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేసి చివరిలో లాస్ట్ రోజు అలాంటివన్నీ కూడా నియంత్రించే అవకాశం ఉంది చట్టంలో. అధికారులు కూడా కీలకమైన అధికారులు అవసరం కూడా నిర్ణయం. అలాగే
ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు దిగిపోయేటప్పుడు వాళ్ళు చేసిన ఫేక్ ప్రామిస్లన్నీ వాళ్ళు ఉన్న పదవీ కాలంలో చేయకుండా చివరిలో చేయటం వలన వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఏది ఏమైనా అది వాళ్ళకి సరైన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏదైనా కొద్దిగా రిలీఫ్ ఇచ్చి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కొంతకాలం చలామణి అయ్యారు కాబట్టి కొంత రిలీఫ్ ఇచ్చి, అదే శాలరీ పెంచడం కానీ అలా చేసి వాళ్ళని కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టి వాళ్ళలో అర్హులైన వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పిస్తే బాగుంటుంది.